హాయ్. మనం ఈరోజు ఒక సబ్నెట్ నుంచి ఎన్ని హోస్ట్స్ క్రియేట్ చేయొచ్చు అన్నది నేర్చుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 192.168.1.0 అనేది ఐపీ అడ్రస్. సో ఈ ఐపీ అడ్రస్ అన్నది ఈచ్ వాల్యూ డాట్ తోటి సపరేట్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ వాల్యూ 192 అనేది 1 బైట్కి ఈక్వల్, 168 ఈస్ ఈక్వల్ టు 1 బైట్, 1 ఈస్ ఈక్వల్ టు 1 బైట్, 0 ఈస్ ఈక్వల్ టు 1 బైట్. సో 1 byte consists of 8 bits. ఓకే. సో ఈ ఐపీ అడ్రస్ లో మనకి టోటల్ 4 bytes ఉంటాయి. 192 is 1 byte, 168 is 1 byte, 1 is 1 byte, 0 is 1 byte. ఓకే. 1 byte అనేది 8 bits కి ఈక్వల్ కాబట్టి సో టోటల్ మనకి 192 8 bits, 168 8 bits, 1 is 8 bits, 0 is 8 bits. ఈ టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 32 bits అనేవి వస్తాయి. ఓకే. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 192.168.1.45 అనేది నా ఐపీ అడ్రస్. దీన్ని బైనరీ కింద కన్వర్ట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 192ని కన్వర్ట్ చేస్తే మనకి 8 బిట్స్ ఎలా వస్తాయి అనేది చూద్దాం. ఓకే. సో 192 రావాలంటే మనకి 128 ప్లస్ 64 ఈస్ ఈక్వల్ టు 192. సో ఇక్కడ మనకు వచ్చే వాల్యూ 1 1 రిమైనింగ్ జీరోస్. ఓకే. సో నెక్స్ట్ 168 రావాలంటే 128 ప్లస్ 32 ప్లస్ 8 ఈక్వల్ టు 168. సో ఇప్పుడు మనకు వచ్చే వాల్యూస్ 1 తర్వాత 64 అన్న 0 అవుతుంది. తర్వాత మనం యాడ్ చేస్తున్న వాల్యూ 32 కాబట్టి 1, నెక్స్ట్ 0, నెక్స్ట్ మనం యాడ్ చేస్తున్న వాల్యూ 8 కాబట్టి 1 రిమైనింగ్ జీరోస్. నెక్స్ట్ మనకున్న వాల్యూ 1. సో ఇక్కడ మనం చూస్తే 2 పవర్ 0 ఈక్వల్ టు 1. సో రిమైనింగ్ మొత్తం జీరోస్ ఉంటే అట్ ద ఎండ్ 1 వస్తుంది. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయి? సో ఇవి 32 బిట్స్ కాబట్టి సో మనం దీన్ని లైక్ 1 2 3 4 5 1 2 4 8 16 32 64 128 like 1 2 3 4 5 6 7 8. ఓకే. టోటల్ 8 బిట్స్ అన్నమాట. సో దీన్ని 2 పవర్ తోటి క్యాలిక్యులేట్ చేస్తాం. సో నెక్స్ట్ సో మనకి టోటల్ 32 బిట్స్ కాబట్టి ఇక్కడ మనం ఇచ్చిన సబ్నెట్ రేంజ్ /28. సో 32 మైనస్ 28 ఈక్వల్ టు 4. సో మనం ఇచ్చే వాల్యూ 2 పవర్ 4 ఈక్వల్ టు 16. సో 16 హోస్ట్ అనేవి మనకు వస్తాయి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1.0/27 ఇచ్చాం. సో నెక్స్ట్ 32 మైనస్ 27 సో ఈక్వల్ టు 5. సో 5 కాబట్టి ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ 2 పవర్ 5. సో 2 పవర్ 5 ఈస్ ఈక్వల్ టు 32. సో మనకు వచ్చే ఐపీ హోస్ట్ 32 హోస్ట్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు ఇక్కడ. ఓకే. సో ఇలా ఐపీ అడ్రస్ హోస్ట్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేస్తాం.